దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట పలికినా దానిలో అమూల్యమైన విషయాలు దాగి ఉంటాయి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నాతో ఎవరైతే ఉన్నారో వారు దేవుని రాజ్యం బలముతో వచ్చడం చూస్తారు, అది చూచే వరకు కూడా చనిపోరు అన్నారు. వాస్తవానికి దేవుని రాజ్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రావడం అని మరికొందరు యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన కొరకే వస్తారు అనేది మరికొందరు అభిప్రాయాలు తెలియచేశారు. కానీ వాక్య సంబంధమైనటువంటి విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఆయన మాట్లాడిన మాట ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు. ఇక్కడున్నవారు మరణించరు అన్నారు. కారణం ఏంటి అనంటే, ఆయన వచ్చేటప్పుడు రాకడ గురించి చెప్పిన విషయాలైతే ఖచ్చితంగా చచ్చిపోతారని తెలుసు కదా. ఆయన వచ్చేది ఎప్పుడు ఆయనకి తెలుసు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు పడుతుందని. అందుకనే ముందే ఆయన ఏం చెప్తున్నారంటే, పునరుద్ధానం జరగబోతుంది, అది దేవుని రాజ్యం, మీరు గమనిస్తారు అని చెబుతున్నారు. వాక్యం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఆయన గురించిన వివరాలు తెలియచేస్తూ ఉంది. భూమి మీదకి పరిపాలించేందుకు ఆయన రెండవసారి రావడం కాదు. క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి తన మరణం, తిరిగి సజీవంగా లేవడం, పరలోకానికి వెళ్ళిపోవడం, పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మను పంపించడం, అపోస్తల కార్యాల్లో రాయబడినట్లుగా ఆయన రాజ్యం వ్యాపించడం మొదలైన వాటి మూలంగా జరిగే ఆయన రాజ్య స్థాపన గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోగలగాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన అనుభవం గురించి ప్రస్తావన తెస్తూ ఉన్నారు. దానిలో మనం ఆ పూర్తి యొక్క అంతరార్థాన్ని గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్లో ముగ్గురిని, అనగా పేతురుని, యాకోబుని, యోహానుని మాత్రం వెంటబెట్టుకుని ఆయన రూపాంతరం చెందటానికి వెళ్ళారు. ఈ రూపాంతరం చెందినటువంటి ఆ పర్వతం పేరు తాబోరు. ఇది ఇశ్రాయేలు దేశంలో నజరేతుకు తూర్పు వైపున గలిలయలో ఉన్నది. ఇది ఇశ్రాయేలు లోయ మరియు గలిలయ సముద్రం మధ్య ఉన్న ఒక ఎత్తైన కొండ. ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయాయి. మోషే మరియు ఏలియా పాత నిబంధనలోని 2 గొప్ప ప్రవక్తలు ఇక్కడ మనకి ప్రత్యక్షమవడం గమనిస్తాం. యేసు దేవుని కుమారుడని ఒక అద్భుతమైనటువంటి స్పష్టత అక్కడ మనకు కనబడుతుంది. మోషే ధర్మశాస్త్రం, ఏలియా ప్రవక్తలు, వీళ్ళిద్దరూ కలిసి యేసు ద్వారా ధర్మశాస్త్రం మరియు ప్రవచనాలు నెరవేరుతాయని ఒక సూచిస్తున్నారు వాళ్ళు. యేసు శిలువపై ప్రయాణానికి ముందు ఆయన శిష్యులకు ఒక మహిమార్థమైన దర్శనం ఇచ్చాడు, వారు నమ్మకంగా ఉంటారని. త్వరలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నారని వారు ఇరువురు కూడా వచ్చి మాట్లాడి ఆయనను మరణానికి సంసిద్ధపరచడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపాంతరంలో పేతురు,
యోహాను యాకోబులు ఏమంటారంటే, అయ్యా మీరు ఇక్కడ ఉండిపోతే మంచిది కదా, మోషేకొకటి ఏలియాకొకటి నీకొకటి పర్ణశాలలు కడతాం కదా అని అంటే, ప్రభువారు అతన్ని చూసినప్పుడు అసలు పేతురు ఏమి అని మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదట. అలాగా ఒక మైకం గమ్మినోళ్ళలాగా మాట్లాడేశాడని రాయబడుతుంది. అంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపాంతర అనుభవాన్ని చూసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడేశాడు. ఆ రూపాంతరం అనంతరం ఆయన కొండ దిగి వస్తుండగా ఈ విషయాలు ఎవరితోనూ చెప్పవద్దు, నేను మృత్యుంజయుడిని అవుతాను, మరణాన్ని జయించి తిరిగి లేస్తాను, అప్పుడు చెప్పొచ్చు, కానీ అప్పటి వరకు ఎవరితో చెప్పొద్దు అని అంటే, వారికి మృతుల్లో నుండి లేచుట అంటే ఏంటో అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే వారికి మరణాన్ని నుంచి తిరిగి లేవడం అంటే ఏంటో కూడా తెలియలేదు. ఎందుకు? అంతకు ముందు ఎవరు కూడా మరణాన్ని జయించి లేచినోళ్ళు లేరు. కానీ యేసుప్రభు వారి మాటలు ఏమంటున్నారు? నేను మృతులలో నుండి లేస్తాను కదా అంటున్నారు. ఆయన ముందే చెప్పేస్తున్నాడు చనిపోయి తిరిగి లేస్తానని. వాళ్ళకి అర్థం అవ్వలేదు ఈ మాట. ఒకరికొకరు తర్కించుకొని ఇది ఎందుకన్నా మంచిది, ఇదే పెద్ద మాటలాగా ఉందని అది మనసులో భద్రం చేసుకున్నారట. వాళ్ళు చాలా వాక్యాన్ని తెలిసినోళ్ళు, ధర్మశాస్త్రం తెలిసినోళ్లే. యేసుక్రీస్తు ప్రభువారు అనేక బోధలు వాళ్ళకి చేసేసారేమో. పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు, అయ్యా ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారే, మరి ఇదేంటిది? ఏలియా ఇప్పుడు కనపడ్డాడు మాకు, సమస్తమును చక్కబెట్టుకుంటాడని, ఆ మాట నిజమే కదా అని మాట్లాడుతుంటే, దాని గురించి మీకు అర్థమైంది కదా. మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి ప్రజల చేత తృణీకరించబడి మరణించవలసి ఉంది అనే సంగతి రాయబడి ఉంది కదా, మీకు తెలీదా అంటున్నారు. 53వ యెషయా గ్రంథంలో కీర్తన 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించిన ప్రస్తావన ఉంది. ఏలియా గురించి మీరు చెప్తున్నారు, అయితే బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా ఆత్మచేత నింపబడ్డాడు అనేటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ప్రభు అది గుర్తు చేశారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి మరణం గురించి యెషయా గ్రంథం 53 అధ్యాయంలోను, కీర్తన 22వ అధ్యాయంలోను వివరించబడింది. మరి దాని సంగతి ఏంటి? ఆ లేఖనాలు మీరు గ్రహించండి అని వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత చాలా మంది జనాలు ఈ మిగిలిన 9 మంది ఇంటి దగ్గర ఉండిపోయారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అందులో శాస్త్రులు ఉన్నారు. ఇక వాళ్ళ పని ఏంటంటే ఏదో ఒకటి పుల్ల పెట్టడమే, ఏదో ఒకటి మాట్లాడటమే వాళ్ళ పని. వాళ్ళు పెద్ద వివాదాన్ని రేపుతూ ఏదో జరిగింది అన్నట్లుగా గందరగోళం చేసేస్తున్నారు. యేసు ప్రభు వారు రాగానే యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసారు వాళ్ళందరూ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే, అందులో ఒకడు వచ్చి అంటాడు, అయ్యా మూగదయ్యం పట్టినటువంటి నా కుమారుణ్ణి నీ దగ్గరికి తీసుకొచ్చాను, అది ఎక్కడ పట్టుకుంటుందో పాపమాడు అక్కడ పడదోయబడుతున్నాడు, వాడు నోటంట నొరగ కట్టుకుంటున్నాడు, పళ్ళు కరుక్కుంటున్నాడు, మూర్చపోతున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితి ఉందయ్యా, అయితే మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను నేను, వారు బాగు చేయలేకపోయారు అన్నారు. ఈ గొడవంతా ఎందుకు అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి ముందే ఆయన శిష్యులు ఈ వ్యక్తిని బాగు చేయటానికై ప్రయత్నం చేశారు. ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభు వారు ఇద్దరిద్దరిని పంపించారు. ఇద్దరిద్దరిని పంపించినప్పుడు ఆయన ఇచ్చిన అధికారంతో మాట్లాడారు కానీ కార్యం జరగలేదు అప్పుడు. అందుకనే ప్రభు దగ్గర తీసుకురావాల్సి వచ్చింది. దీని గురించి వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. ఏమైంది, ఎందుకైంది, ఎలాగైంది, అలాగైంది, ఎలాగైంది, అలాగైంది అని ఓ ప్రస్తావన తెచ్చుకుంటూ
వీళ్ళు స్వస్థపరచలేకపోయారని ఆ శాస్త్రులు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు అంటారు, విశ్వాసం లేని వారులారా ఎంతకాలం మీతో నేనుంటాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. నిజంగా ఈ మాట విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసు ప్రభు వారు దగ్గరికి రావడానికి ముందే శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు తప్పకుండా బాగు చేయవలసి ఉన్నది. స్వస్థత ఆ వ్యక్తికి కలగవలసి ఉంది, కానీ జరగలేదు. అందుకే ప్రభు అంటున్నారు, విశ్వాసం లేని తరం మీరు అని. అంటే 100% కార్యం జరగాలి, కానీ జరగలేదు. ఆ సమయంలో వాక్యం ధ్యానం చేస్తే నాకు అర్థమైంది, ఏ వ్యక్తి అయినా ఏ అక్కరతో వచ్చినా, ఏ పరిస్థితుల నుండి వచ్చినా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో పలికినప్పుడు ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అందుకనే మన దగ్గరికి వారిని దేవుడు పంపిస్తున్నాడు అని. నిజమే, మన విశ్వాసంతో కనుక ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యం జరుగుతుంది. అందులో అనుమానించవలసిన విషయం ఏమీ లేదు. అయితే యేసు ప్రభు వారు ఆ దయ్యం పట్టుకున్నటువంటి బిడ్డను గద్దించినప్పుడు ఆ దయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభువారు అడుగుతున్నారు, ఎప్పటి నుంచి ఎలా జరుగుతుంది అంటే, చిన్నప్పటి నుంచి జరుగుతుందయా. ఎక్కడ పట్టుకుంటుందో అక్కడ వాడిని నాశనం చేద్దామని అగ్నిలోను నీళ్లలోను తరచు 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 ఇదే వ్యవహారం జరుగుతుంది అని చెప్పారు. అలాగా ఎప్పుడైతే ఆ మాట చెప్పారో యేసు ప్రభు వారు, నువ్వు నమ్మితే కార్యం జరుగుతుంది, నేను నమ్ముతున్నాను, అపనమ్మకం లేకుండా సాయం చేయన్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ బిడ్డను ఆ దురాత్మ ప్రభావం నుంచి విడిపించి క్షేమం ఇచ్చాడు. చాలా సంతోషం అయింది వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపం భయంకరమైన పరిస్థితులు చిక్కడిపోయినటువంటి చిన్న బిడ్డ విడుదల పొందిన తర్వాత నిజంగా చాలా సంతోషం కలిగింది. యేసుప్రభు శిష్యులకి, మేము ఎందుకు ఈ పని చేయలేకపోయామబ్బా అనే డౌట్ వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతుంటే ఆయన చెప్తున్నారు, మీరు ఎందుకు ఈ కార్యం చేయలేకపోయారంటే ఇది ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటివి వదిలిపోవడం అసాధ్యం. ప్రార్థన ఉండాలి, దానికంటే మించినది ఉపవాస ప్రార్థన ఉండాలి. మన జీవితంలో ఏదైనా కార్యం జరగటం లేదంటే కారణం ఏంటంటే సామాన్యంగా ప్రార్థన చేసి విడిచిపెడుతున్నాము. అలా కాదు, ఆ విషయం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నిజంగా దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ తర్వాత యేసుప్రభు వారు గలిలయ గుండా వెళుతూ ఉన్నారంట. ఆయన ఎక్కడికి వెళుతున్నారో ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఆయనకి ఇతరులకు తెలియచేయడం ఇష్టం లేదు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా జనాలు చాలా చాలా ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులతో ఏకాంతంగా మాట్లాడాలని అనుకున్నారు గాని జనాలు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. అందుకనే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకున్నారు. ఆయన అనుకున్నారు గాని జనాలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ప్రభు దగ్గరికి వస్తూనే ఉన్నారు. ఎందుకు ఏకాంతంగా అంటే ఆయన యొక్క మరణం గురించి వారికి చెప్పాలనుకున్నాడు. అందుకే అంటాడు ఆయన, మనిషి కుమారుడిని మనుషుల చేతికి అప్పగించబడడం మీరు చూస్తారు, ఆయన చంపేస్తారు, మూడో దినాన్ని ఆయన తిరిగి లేస్తాడు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు ఈయన, మనిషి కుమారుడు ఏంటి, చంపబడ్డం ఏంటి అనుకుంటున్నారు. కానీ ఏటబ్బా మీరు ఇలా మాట్లాడుతున్నారు, అయ్యా ఏం చెప్తున్నారు మీరు అని అడగడానికి కూడా ధైర్యం చేయలేకపోయారంట. భయమేసింది వాళ్ళకి. ఈయన ఏదో గొప్ప మర్మాన్ని చెప్తున్నారు, ఇది అడగకూడదు బాబోయ్ అనుకున్నారు వాళ్ళు.
కానీ ఏ విషయమైనా తేట తెల్లమవ్వలసిన సమయం వచ్చినప్పుడు ఏది మరుగు చేయకుండా జరగవలసినది ఖచ్చితంగా జరుగుతుంది. తెలియవలసి వచ్చినప్పుడు, తెలియబడవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అనేది వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకు వచ్చారు. ఈ దారిలో శిష్యులు ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవడు గొప్పోడు, ఎవడు గొప్పోడు అని. వాళ్ళు మాట్లాడుతున్న మాట యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన ఏమో ఇంటి దగ్గర ఉన్నారు. వారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన గమనించారు. ఇంటికి వచ్చిన తర్వాత అంటాడు ఆయన, మీరు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారే, ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే వాళ్ళకి స్టన్ అయిపోయారు. ఇదేంటి మనం ఎవరికి తెలియకుండా మాట్లాడుకుంటుంటే ప్రభు ఏంటి ఇలా అడుగుతున్నారని మౌనంగా ఉన్నారు. ఎందుకైనా మంచిరా బాబు, మౌనంగా ఉంటే బెస్ట్ అని సైలెంట్ అయిపోయారంట. ఎప్పుడైతే మౌనంగా ఉన్నారో ప్రభు అంటారు, ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి, ఇదిగో ఈ చిన్నపిల్లలాగా మీరుండండి, మీ మనసు మార్చుకోండి. ఎవడు గొప్పోడై ఉండాలనుకుంటున్నాడో వాడు పరిచారకుడిగా ఉండాల. ఎవడు పైవాడుగా ఉండాలనుకున్నాడో వాడు కడపటి వాడుగా ఉండాలి. అలా ఉండగలిగితే మీరు గొప్పోళ్ళు అవుతారన్నారు. అని ఇదిగో అసలు ఈ చిన్నపిల్లలాగా మీరు ఉండండి, ఈ చిన్నపిల్లడు హృదయం కలిగి ఉండండి, నన్ను చేర్చుకోండి, నన్ను పంపును అని చేర్చుకుంటారు. అప్పుడు మీరు గొప్ప ఉండాలనే ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నాడు ఆయన. చాలా మంది రోజున నేనెంత గొప్ప అని తెగ డబ్బాలు కొట్టుకుంటున్నారు. చాలా గొప్పగా ఉండాలనేటువంటి ప్రజలు చెప్పుకోవాలి, అతను ఎంత గొప్పోడో అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఈ విషయాలు విన్నప్పుడు, చూసినప్పుడు, ఇలాంటి వాక్యాలు చదివినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు గొప్పోళ్ళుగా ఉండాలంటే, పరిచారకులుగా ఉండాలంటే అసలు పరిచారకుడనే మనసే కాదు కదా, ఆ మాట కూడా ఎత్తట్లేదు వాళ్ళు. చాలా మంది సేవకుడు సామాన్యమైన స్థితిలో ఉండవలసిన దానికి బదులుగా ఒక రేంజ్ మెయింటెనెన్స్ చేస్తూ నేనెంత నువ్వెంత అనే అనే విధానాల్లోనికి వెళ్ళిపోయారు. దైవికమైన గౌరవం, గొప్పతనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ పూర్తిగా వాక్యానికి విరుద్ధమైన బ్రతుకుతూ ఉన్నారు. ఇదే విచారింపదగిన. నేటి క్రైస్తవత్వంలో ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి చోటు చేసుకుంది. వాక్యానికి విరుద్ధమైన జీవితాలు ప్రజల్లో కనబడుతూ ఉన్నాయి. కనుక ఇక మీద నుంచి అయినా మనం జాగ్రత్త కలిగి, విధేయత కలిగి ఆయనకు లోబడేవారుగా బ్రతకటానికై సిద్ధపడాలి. యేసు ప్రభు వారిని యోహాను వచ్చి అంటాడు, అయ్యా నీ పేరట ఒకడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాడికి మనకు సంబంధించినోడు కాదు, వాడు శిష్యుడేం కాదు, అసలు మనకు తెలియదాడు వాడు, కానీ నాకు కనపడ్డాడు. నేను అని గద్దించాను. ఏట్రా ఎలాంటి పని చేస్తున్నావు, నువ్వేమన్నా యేసుప్రభు శిష్యుడువా, మాకు సంబంధం లేనోడు ఎందుకు ఇలా చేస్తున్నావు గద్దించాను నేను. అంటే ప్రభు అంటాడు, ఆటంకపరచకూడదు, ఎందుకంటే నా పేరట అద్భుతాలు చేస్తున్నాడు ఆడు. అద్భుతాలు చేస్తూ నాకేమీ అవమానం తేవటం లేదు కదా. ఆడు మనకి విరోధం ఏం కాదు, మన పక్షాన ఉన్నవాడే. ఆడు చేయనివలసింది అంటే యేసునామమున యేసు ప్రభు శిష్యులు మాత్రమే గాక ఇతరులు కూడా ప్రకటన చేసినప్పుడు యేసునామములో ఉన్న శక్తి ఇతరుల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, దెయ్యాలు కూడా పోతున్నాయంట. అంటే ఆయన నామము వినియోగించబడినప్పుడు అది ఎవరైనా సరే విశ్వాసంతో కనుక ప్రకటించగలిగితే అద్భుతమైన జరుగుతున్నాయి అని చెప్తూ, ఇదిగో మిమ్మల్ని ఏదైనా అభ్యంతర పడుతుందా, ఈ చిన్నవాళ్ళలో ఒకరిని అభ్యంతర పడిచిన వాడి మెడకు పెద్ద తిరగటరాయి కట్టి సముద్రంలో పడిచేలా. ఒకవేళ చెయ్యి అభ్యంతర పడితే చెయ్యి నరికేయండి, కాలు అభ్యంతర పడితే కాలు నరికేయండి. ఎందుకంటే 2 కాళ్ళు కలిగి నరకంలో పోవడం కంటే ఒక కాలుతో ఒక చేతితో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు కదా. నీ కన్ను నిన్ను అభ్యంతర పడితే దాన్ని తీసేయి, 2 కళ్ళు కలిగి
నరకంలో పోవడం కంటే ఒక కన్ను కలిగి పరలోకంలో వెళ్ళడం మంచిది కదా అంటూ, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంది. అయితే మనం ఎలా ఉండాలో యేసు ప్రభు చెప్తున్నాడు చివరిగా. ప్రతి వాడు కూడా ఉపసారం ఎలాగ తెలుస్తుంది? అగ్ని వలన తెలుస్తుంది కదా. అలాగే మంచిదేదో చెడ్డదేదో మనకు అర్థం అవుతుంది. మంచి కలిగిన వారిగా మీరుండండి అన్నాడు. ఈ అగ్ని వలన ఎలా తెలుస్తుంది అంటే, అగ్ని అనగా సూర్యుడు. సూర్యుడు ప్రకాశించినందువలన ఆ ఉప్పు నీరు ఉప్పుగా మారుతుంది. ఆ మార్పు చెందిన విధానమే అగ్ని వలన. అందుకే ప్రభు ఇలాగూ తెలియచేస్తున్నాడు. ఉప్పు ఎలాగైతే సారం కలిగి రుచినిస్తుందో, అలాగే మీరు కూడా మంచిని కలిగి ఇతరులకు ప్రయోజనకరంగా ఉండమని తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఉప్పు సారాన్ని కోల్పోతే ఎలాగున అది ఎందుకు పనికిరాదో మీరు కూడా అలాగే ఉన్నారు. కనుక ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మన వినుకుట్లో దీవించి వాక్యానుసారంగా అందరి జీవితాలను ఫలింపచేయునుగాక. ఆమేన్.